హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇందులో ఈ రోజు యాక్చువల్గా ఏంటంటే మన సుధీర్ బాబు గారి మూవీ మానన్న సూపర్ హీరో. ఇంతకుముందు టీజర్ గురించి కూడా మాట్లాడుకున్నాం, దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి చూడకపోతే. అలాగే ట్రైలర్ కోసం ఎంతగానో వెయిట్ చేశాను అనమాట. ఈ బ్యాక్ డ్రాప్ కూడా కొంచెం కొత్తగా ఫ్రెష్గా ఉంది ఈ కాన్సెప్ట్. అండ్ నాన్న గురించిన ఎమోషన్స్ కూడా ఆల్మోస్ట్ దానికి సంబంధించిన మూవీస్ కూడా మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాయి. అలాంటి చిన్న చిన్న మూవీస్ పెద్ద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సుధీర్ బాబు కూడా స్టోరీ సెలెక్షన్ పరంగా అయితే కొత్తగా ట్రై చేశారు. ఇంతవరకు ఫస్ట్ నుంచి కూడా తన కెరీర్ ఫస్ట్ నుంచి కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ స్టోరీస్ కానీ ట్రై చేశారు. సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. అంత పెద్ద హీరో కాకపోయినా మంచి మూవీస్, మంచి కంటెంట్ తీసుకునే ఒక కెపాసిటీ ఉన్న హీరోయిన్ మాత్రం మనకు తెలుసు. అలాగే ఇప్పుడు తీసుకున్న కాన్సెప్ట్ కూడా ఒక ఫాదర్ అండ్ సన్ కి ఉన్న ఒక బాండింగ్, దాని గురించి చూపించబోతున్నారని చెప్పి సినిమాలో అయితే మనకు క్లియర్ గా తెలిసిపోయింది. టీజర్ వచ్చినప్పుడు అదే చూసాము. అండ్ సినిమాలో సాంగ్స్ వచ్చినాయి. సో ఆ సాంగ్స్ లో కూడా ఆ ఎమోషన్ అనేది క్రియేట్ అయినట్టు నాకు అనిపించింది అనమాట. సో ఈ సినిమా మన అక్టోబర్ 11th రిలీజ్ ఉంది. దాని గురించి ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మా నాన్న సూపర్ హీరో ట్రైలర్ అయితే నేను జస్ట్ ఇందాకే చూసాను అనమాట. చాలా అంటే చాలా ప్రామిసింగ్ ఉంది ట్రైలర్. అండ్ సమ్ ఎమోషన్స్, చాలా అంటే సమ్ ఎమోషన్ కాదు, ఒక ఎమోషనల్ జర్నీ, ఒక డిఫరెంట్ అని కాదు కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్యూర్ ఎమోషన్స్, ఇలాంటివి అన్నీ మనకు ఆ సినిమాలో క్రియేట్ అవ్వబోతున్నాయి. అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అని మాత్రం ట్రైలర్ చూసినప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది అనమాట. చాలా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ సుధీర్ బాబు గారి యాక్టింగ్ కూడా ఆబ్వియస్లీ చాలా ఎవ్రీథింగ్ బాగా చేయగలడు. ఆయన కూడా మంచి కేపబిలిటీ ఉన్న యాక్టర్, మంచి స్ట్రెంత్ ఉన్న యాక్టర్. సో ఆయన లాస్ట్ మూవీ వచ్చేసి ఇదేంటి హరోం హరా. సో ఆ సినిమా చాలా సక్సెస్ అయింది. ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీ. అది ఒక డిఫరెంట్ రోలు, ఇది కంప్లీట్గా చాలా డిఫరెంట్ రోలు. అది మొత్తం యాక్షన్ ఫిలిం అయితే ఇది కంప్లీట్గా ఎమోషనల్ డ్రామా అనమాట. అంత క్లియర్ కట్గా చూపించారు ఒక నాన్నకి కొడుకు ఉన్న బాండింగ్. సో ఇందులో మన శ్రీయా షిండే గారు, ఇంకొక ఆయన, ఇద్దరు ఫాదర్లు యాక్చువల్గా, ఒకరు కన్న తండ్రి, ఒకరు పెంచిన తండ్రి అన్నట్టు. ఆ విధంగా అయితే ఒక క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దానికి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్యలో ఈయన ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో ఆ సిచ్యువేషన్స్ని. కానీ ఒక తండ్రి తనని యాక్చువల్గా చిన్నప్పుడే తన అవసరాల కోసం అమ్మేసుకోవడం జరుగుతుంది. సో ఇంకొకరి దగ్గర పెరగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర పెరిగిన ఒక 25 years తర్వాత మళ్ళీ ఈ తండ్రి పరిచయం అవ్వడము, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా బిల్డ్ అయింది, ఇప్పుడు వాళ్ళ పెంచిన తండ్రి యొక్క తప్పులు కానీ ఆ ప్రాబ్లమ్స్ కానీ అవి ఎలా తీసుకున్నాడు, అవి ఎలా ఎక్స్ప్లోర్ చేశాడు, ఏ విధంగా మనకు యాక్చువల్గా ఎన్నిటిని కవర్ చేయడానికి వాళ్ళ డాడీ చేసే తప్పులు కానీ ఇవన్నీ మొత్తం ఎవ్రీథింగ్ ఇటు నుంచి 2 సైడ్ల నుంచి మన ఆ బాండింగ్ అనేది క్లియర్గా చూపించడానికి అయితే ట్రై చేస్తారని ట్రైలర్లో అర్థమవుతుంది అనమాట. సుధీర్ బాబు గారు కానీ, శ్రీయా షిండే గారు కానీ, సమ్ యాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరివి ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్గానే ప్లే చేశారు అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రీయా షిండే గారు ఆబ్వియస్లీ చాలా సంవత్సరాలు మేబీ చాలా సినిమాలు అయింది కనబడక మనకు సరిగ్గా. ఒక మంచి రోల్లో ఆయన ఇంపాక్ట్, ఆయన మంచి యాక్టర్ కూడా. ఆయన ఇంపాక్ట్ ఎప్పటి నుంచి పాత సినిమా యాక్చువల్గా పోకిరి సినిమా, చాలా సినిమాలు నాకు చెప్పుకుంటే అలాంటి ఒక వన్ ఆఫ్ ది గొప్ప ఆర్టిస్ట్ ఆయన కూడా బాగా చేస్తారు కదా. సో అలాంటి ఆర్టిస్ట్ని కూడా మనం ఇన్ని రోజులు కనపడకపోవడం అనేది ఒక లోటుగానే అనుకోవాలి. ఈ సినిమాలో అది ఆ లోటు తీరబోతుంది అనుకున్నాం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో ఈ విధంగా చేయడం అనేది ఒక మంచి క్యారెక్టర్ చేశా అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు. అండ్ వీళ్ళ ముగ్గురు మధ్య ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయినట్టు తెలుస్తుంది ఆ ట్రైలర్లో. సో సినిమా అయితే 11th రోజు రిలీజ్ ఉంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఏం జరిగింది, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేది ఆ రోజు మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. సో నేనైతే సినిమా గురించి వెయిట్ చేస్తున్నా. సో మీరు ట్రైలర్ చూసి ఉంటే ఏమనుకుంటున్నారు, ఏమనిపించింది కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.